హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కనపడ్డది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. అంటే లోపల చాలా బాధ ఉంటుంది సార్. మనం ఎంత నవ్వుతా మాట్లాడుకున్నా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, లోపల ఇండస్ట్రీకి వచ్చాము అంటే మనం బయట నుంచి చూసే ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు నేను విజయవాడ మాది, నేను అక్కడి నుంచి చూసే ఇండస్ట్రీ వేరు, ఇక్కడి నుంచి దగ్గరగా చూసేది వేరు. నునుపు అన్నట్టే కాకుండా ఇంతే కదా, ఈ ఫ్రైడే రిలీజే కదా అంటే ఆ ఫ్రైడే రిలీజ్ అవడానికి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఏడుపులు, ఎన్ని ఎన్ని ఎన్ని. మారుతి గారు అడిగారు, ఏం లేదండి చదువుకుంటున్నాను అని చెప్పాను. అక్కడికే అయిపోయింది అది. బట్ జూనియర్ ఎన్టీఆర్ నీ మీద కోపం రాలేదా? ఆ రోజు నాన్నగారు రాజమౌళి గారు తీయనిది నేను తీశాను, చాలా స్టేట్మెంట్. అవును, ఎప్పుడు చూడని దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. మీరెవరో ఎప్పుడు ఎక్కడా చూడలేదు, ఏ సినిమాలో చూడలా, ఏ రాజమౌళి గారు మీకు చూపించలా. ఇప్పుడు నీ సినిమా జూలై 26వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమాకి నీ అనుభవం ఏమాత్రం హెల్ప్ అయింది? ఇనీషియల్గా మేము ఈ కథ అనుకున్నప్పుడే ఒక థ్రిల్లర్ సినిమా చేద్దాము మన ప్రొడక్షన్లోంచి అని అనుకున్నాం సార్. ఎప్పుడూ లేనట్లుగా ఒక సీరియల్ కిల్లర్ హత్యలు చేస్తున్న ఆ హంతకుడు ఎవరు? మీకు పరిచయం చేయమంటారా మా మాస్క్ మ్యాన్ ని? 100% వెల్కమ్ వెల్కమ్. అదేదో మా హిట్ టీవీలోనే ముందు అభినవ వాళ్ళ మీ హిట్ టీవీలోనే కనబడుతున్నాడు ఫస్ట్ మాస్క్ మ్యాన్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% నా ప్రోగ్రామ్స్ అన్ని స్పెషల్ టచ్ అవుతాయి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎదర్ యంగ్స్టర్స్ ఆర్ సీనియర్ హీరోలు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానీ లేకపోతే ఒక స్పెషల్ స్టాంప్ కానీ వాళ్ళ కెరీర్లో ఉంటుంది. అలాంటి హీరో ఇప్పుడు మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆ హీరో పేరే రక్షిత్ అట్లూరి. 100% మీకు ఆ పేరు చెప్పగానే వెంటనే పలాస, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వరకు అన్నీ గుర్తొస్తాయి. ఆ సినిమా అంత సక్సెస్. ఇంకా పువ్వులు వేసే బదులు జీడిపప్పులు కూడా పోసారు అబ్బాయి మీద పలాస వెళ్ళినప్పుడు. అది ఆ సినిమా సాధించిన సక్సెస్. అలాంటి హీరో ఇప్పుడు, ఆ జీడిపప్పు హీరో ఇప్పుడు మనతో పాటు. జీడిపప్పు అంటే ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అండ్ మోస్ట్ ప్రెషియస్ ఇంగ్రీడియంట్ మన పాయసాల్లో. అలాంటి వాడే రక్షిత్ అట్లూరి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. వెల్కమ్. నీ సినిమా సక్సెస్ పలాస, కొన్ని సినిమాల సక్సెస్ మర్చిపోలేము, అవి గుర్తుంటాయి బుర్రలో. గబుక్కొని ఆ మనిషి కనిపించగానే ఆ సినిమా గుర్తొస్తుంది. ఏమో నువ్వు రేపు 100 బ్లాక్ బస్టర్స్ కొట్టచ్చు, బట్ స్టిల్ పలాస విల్ బి ఆల్వేస్ దేర్ యాజ్ అ స్పెషల్ ఫిల్మ్. అవును సార్ కదా. అవును. బట్ అక్కడి నుంచి నీ జర్నీ గనక నువ్వు ఒకసారి చూసుకుంటే అంత మంచి సక్సెస్. ఎందుకంటే దాంట్లో మీరు సొంత ప్రొడక్షన్, డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడి నుంచి నీ ట్రావెల్ కనుక చూసుకుంటే నీకేమనిపిస్తుంది రక్షిత్? అంటే ఆర్ యూ అప్ టు ది మార్క్? అప్ టు ది మార్క్ అంటే నేను ఇంకా బాగా చేసి ఉండాల్సింది. పలాస తర్వాత ఓకే, ఇంకా రైట్ డెసిషన్స్ తీసుకుని వచ్చిన సినిమాని జాగ్రత్తగా చేసుకుని ఉండాల్సింది. నేను ఫాలో అయిన పాలసీ ఏంటంటే, ఒక సినిమా కమిట్ అయితే అది కంప్లీట్ అయ్యే వరకు ఎవరు నష్టపోకూడదు అనే దీంట్లో నేను వర్క్ చేశాను. నరకాసుర అనే సినిమాకి కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత నరకాసుర కథ చెప్పారు నాకు. ఆ కథ వాళ్ళు చెప్పింది 3-4 మంత్స్ కాల్ షీట్, మాక్సిమం 3-4 మంత్స్ కాల్ షీట్స్ కావాలని. 3-4 మంత్స్ టోటల్ గా మాకు కావాలని. ఓకే, లాంగ్ హెయిర్, ఆ లుక్ అంతా చేసుకున్నారు. షూట్ అంతా వాజ్ మధ్యప్రదేశ్ లో చేద్దామని. అది ఎక్స్టెండ్ అయ్యి 2.5 years 3 years పాటు ఆ షూట్ కంప్లీట్ అవ్వాల. రకరకాల కారణాలు.
మెయిన్ కోవిడ్ తర్వాత మా డైరెక్టర్ కి యాక్సిడెంట్ అవ్వటం, రకరకాల కారణాలు. దాంతో ఆ 2.5 years స్ట్రక్ అయిపోయా. అలాంగ్ విత్ కోవిడ్ నేను 2022 మిడ్ వరకు ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నరకాసుర. ఒకే సినిమా. ఆ లుక్ మూలాన నేను ఇంకో సినిమాలు చేయలేకపోయా. చాలా మంది, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా, దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, అట్లా కొన్ని మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చింది. నేను ఆ లుక్ మూలాన చేయలేకపోయాను. దాని తర్వాత అంటే డెఫినెట్లీ ఆ గ్యాప్ లో నేను చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన ఏ రన్నింగ్ కరెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చే విశ్వక్సేన్ గారు కానీ, కిరణ్ బోరం గారు కానీ, ఆ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాల కన్నా ఒక సినిమా ఎక్కువే చూసిండేవాడిని. మన వర్కింగ్ స్టైల్ కి డే అండ్ నైట్ వర్క్ చేస్తాము. సో అది ఆ 2 years టోటల్ లాస్ అయింది. అది నిజంగా కోలుకోలేని దెబ్బ. తర్వాత శశివదన స్టార్ట్ అయింది 2022లో. శశివదనే స్టార్ట్ అయింది ఈ షూట్ అయిపోయిన తర్వాత, నరకాసుర తర్వాత. అది కూడా యాక్చువల్లీ 2 months సింగిల్ షెడ్యూల్ అని ప్లాన్ చేసిన సినిమా ఆల్మోస్ట్ 1 year పట్టింది. సీజన్ మారటము, అమలాపురంలో షూట్ చేసాం మొత్తం. అది మంచి లవ్ స్టోరీ, మంచి శశివదన. టైటిల్ బాగుంది, అవును. పాటలు కూడా చాలా మంచి హిట్ అయినాయి. అది రావాలి ఫిబ్రవరి నుంచి, అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. రకరకాల కారణాలు, సినిమా కష్టాలు అంటాం కదా, సినిమా కష్టాల్లో. సో ఈ శశివదనే తర్వాత మనం ఆపరేషన్ రావణ్ షూట్ చేసాం లాస్ట్ ఇయర్ 23 స్టార్టింగ్ నుంచి అనుకోండి, 22 end కి మేబీ స్టార్ట్ చేసాము. మన సినిమా రెడీ అయిపోయింది, జనవరికే రెడీ అయిపోయింది మన సినిమా. సో శశివదనే వాళ్ళ కోసం ఆగాము ఇప్పుడు వరకు. సరే ఇంకా ఎంతకాలం ఆగుతాం, ఆల్రెడీ పలాస వచ్చి 2020 4 years అయిపోయింది. నరకాసుర వచ్చింది, అనుకున్నంత స్థాయిలో లేదు. సో ఆపరేషన్ రావణ్తో వచ్చేద్దాం, మనం ఇంకా ఎక్కువ కాలం ఆగలేము అని ఇప్పుడు July 26th ఆపరేషన్ రావణ్తో మేము ముందుకు వస్తున్నాం. ఓకే, అంటే నార్మల్ గా నువ్వు సబ్జెక్టులు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకునే, చాలా జాగ్రత్తగా విని, అంటే యూ లవ్ యువర్ కెరీర్ సో మచ్, ఐ నో దట్, లైక్ ఎనీ అదర్ హీరో. ఇప్పుడు నువ్వు చెప్పిన విశ్వక్సేన్ గానీ, కిరణ్ బోరం గానీ, మీరందరూ చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ హౌ కమ్ నరకాసుర మిస్ఫైర్డ్? అంటే మేము కాన్సెప్ట్ గా అనుకున్నప్పుడు నన్ను ఎక్సైట్ చేసింది సార్. ఆ లొకేషన్స్ గానీ, ఆ క్యాన్వాస్ గానీ, నాజర్ గారు, చరణ్ రాజు గారు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, చాలా బాగుంటుంది అనుకున్నాం. సమ్హౌ అది ఆ పడిన డేట్ గానీ, మేము అనుకున్న కథ గానీ ఎక్కడో కొంత మిస్ఫైర్ అయ్యింది. అవ్వలేదు అని నేను చెప్పలేను, డెఫినెట్లీ కొంత మిస్ఫైర్ అయింది. అది అంతే సార్. ఇంకా సినిమా మనం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని లెక్కలు వేసుకుని ఇన్ని చేసే బదులు వచ్చిన సినిమా చేసుకుని ఉంటే ఈ పార్టీకి గ్యారంటీగా 10 సినిమాల పైన కంప్లీట్ చేసేవాడిని నేను. అంటే 4 ఏళ్ళు అన్నది ఇది 2020లో పలాస వస్తే, 2020లో పలాస వచ్చింది సార్. 2020 మార్చ్లో. ఆ సంవత్సరం అంతా కోవిడ్ లోనే పోయింది. అవును, 2021 నుంచి లెక్కేస్తే 2 years దాదాపుగా కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు క్లీన్ గా పోయింది అందరికి. అవును, అందరికి పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అవ్వలేదు, ఓన్లీ కరోనా వల్ల. ఎక్కడ ఏ దేశంలో ఉన్న వాళ్ళు ఆ దేశంలో లాక్ అయిపోయారు, ఏ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో లాక్ అయిపోయారు, ఏ థియేటర్లు అన్ని లాక్ అయిపోయాయి. సో నార్మల్ గా ఆ 2 ఏళ్ళ గురించి ఎవరు వర్రీ అవ్వక్కలేదు. అసలు నీలాంటి బడ్డింగ్ హీరో, రైజ్ అవుతున్న హీరో అసలు వర్రీ కనక్కల్లా. అంటే లోపల చాలా బాధ ఉంటుంది సార్. మనం ఎంత నవ్వుతా మాట్లాడుకున్నా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, లోపల ఇండస్ట్రీకి వచ్చాము అంటే మనం బయట నుంచి చూసే ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు నేను విజయవాడ మాది, నేను అక్కడి నుంచి చూసే ఇండస్ట్రీ వేరు, ఇక్కడి నుంచి దగ్గరగా చూసేది వేరు. దొరపకుండలు నునుపు అన్నట్టే కాకుండా, ఇంతే కదా ఈ ఫ్రైడే రిలీజే కదా అంటే, ఆ ఫ్రైడే రిలీజ్ అవడానికి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఏడుపులు, ఎన్ని ఆ పలాస వాజ్ ఆల్సో నాట్ వెరీ ఈజీ. అవును, పలాసకి మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు నాకు గుర్తు. ఇప్పుడు కనీసం పలాస హీరో అని మాట్లాడుతున్నారు. అవును, నాకు మరి పలాసకి ఏమీ లేదు కదా. ఎన్నో, అవును, చాలా స్టేక్ చేశారు మీరు, చాలా స్టేక్ చేశారు. ఎన్నో మాటలు వినుంటాం, ఎన్నో చూసుంటాం. ఏం విన్నావు చెప్పు.
ఏమి వినటం అంటే ఇప్పుడు ఒక కొత్తగా వచ్చే ఒక యాక్టర్ని నీకు ఎంత పొటెన్షియల్ ఉన్నా నువ్వు ఎంత కష్టపడినా ఒక రకంగా మాట్లాడతారు. అంటే ఏమి ఉండదు, విలువ ఉండదు, కేవలంగా మాట్లాడు నార్మల్ గా వచ్చారు సరే అన్నట్టుగా ఉంటుంది. అవును కదా, ఎవరికైనా అంతే కదా. ఒకనాడు చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా, మొన్న కూడా చిరంజీవి గారు ఏదో విజయ్ దేవరకొండతో చిట్ చాట్ లో చెప్పారు, నువ్వేనో సూపర్ స్టార్ వా, పిలిస్తే రాలేవా అని ఏదో అన్నారు. అండ్ నేను పలాస తర్వాత కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చాను సార్, జెన్యూన్ గా. పలాస తర్వాత కూడా మీరు ఇట్లా ఒకసారి డైరెక్టర్ గారు కలుస్తారంటే ఓకే అని వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సీన్ పేపర్ చదివి చేసి వచ్చి కొత్త కుర్రాళ్ళలాగా ఒక్క సినిమా కూడా చేయని హీరో లాగా. అవును కదా, ఇది ఇన్ స్పైట్ ఆఫ్ ద సక్సెస్, పలాసకు వచ్చిన సక్సెస్. అంటే నార్మల్ గా అలాగ నువ్వు ఆడిషన్ కి వెళ్ళి సెలెక్ట్ అవుతాను అనుకున్న సినిమాలు, మిస్ అయిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఆడిషన్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ గా వాళ్ళకి చాలా నచ్చింది సార్. లుక్ నాకు ఆ లాంగ్ హెయిర్ మూలాన నేను తీయలేకపోయాను. నరకాసురాలో ఆ లుక్ పాలిట నరకాసురుడు. అవును అంతే, చాలా కష్టపడ్డాం. పలాస కన్నా ఎక్కువ కష్టపడ్డా. ఏమో అప్పుడప్పుడు అనిపిస్తుంది కష్టం పడటం మూలానే సక్సెస్ రాదేమో. కొన్నిసార్లు గ్రహాలు కూడా మనం గ్రహాల మూవ్మెంట్ వాటి పేపర్ లో గ్రహం అనుగ్రహం పెడతారు, అనుగ్రహించాలని. అంటే నువ్వు జాతకాలు నమ్ముతావా రక్షిత్? నేను నమ్మను సార్. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా అప్బ్రింగింగ్ అట్లా లేదు. మేము గుడికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, అన్ని చేస్తాం నార్మల్. దీంట్లో ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ గుడికి వెళ్తాం. ఓకే, విజయవాడలో కనకదుర్గమ్మ గారి గుడి కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ, గుడికి అయితే వెళ్తాము. బట్ గ్రహాలని నేను ఎందుకు నమ్మనంటే మనం కష్టపడకుండా ఏది మనకు రాదు అనేది చిన్నప్పటి నుంచి నేను బ్రాటప్ లో అట్లాగే ఉంది నాకు. నేను ఐ వాజ్ వెరీ ఇది ఒక సొంత దీంట్లో చేద్దాం అన్న దీంట్లోనే ఉంటాను ఎప్పుడైనా కానీ. చదువుకున్నా ఏం చేసినా చిరంజీవి టైప్ అన్నమాట. మన గుంటూరు కారంలో కూడా డైలాగ్ ఉంది కదా మహేష్ బాబు, వచ్చాం. సో అలాగే వచ్చాను. బట్ నరకాసుర లాంటి సినిమాల తర్వాత నిజంగా నమ్మాలేమో ఇట్లాంటివి అని అనిపిస్తుంది. తర్వాత నమ్మటం మొదలు పెట్టానంటే ఈ రోజు వరకు కూడా దానికోసం ఏమి చేయలేదు నేను. అదే ఇప్పుడు ఏదో ఉన్నది, కష్టాన్ని మించింది ఏదో. అంటే నేను ఒక ఆల్ మైటీని నమ్ముతాను సార్. అది మనం ఏ రూపం అయినా పెట్టుకోవచ్చు, మనం కొలవచ్చు. కానీ ఒక పవర్ అంటూ ఉంది. దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్. ఒక క్రియేషన్ అన్నది జరగడానికి మన బాడీ ఈజ్ ద బిగ్గెస్ట్ మెషినరీ, బిగ్గెస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీ. ఎన్ని రకాలుగా తీసుకున్నా, ఇట్ మైట్ బి ఒక గాలి పీల్చడం కానీ, రీప్రొడక్షన్ కానీ, అసలు ఎలా సార్, ఎలా అసలు దాని గురించి ఆలోచిస్తేనే గ్రేట్ ఇంజనీరింగ్ కదా. ఇప్పుడు ఏ కారు, ఏ ట్రైన్, ఏ ఫ్లైట్ కన్నా మన బాడీ చాలా గొప్పది. కంప్యూటర్ కన్నా కూడా బోల్డ్ డివిజన్స్ ఉంటాయి మైండ్ లో కదా. అవి కూడా తయారు చేసింది మన బాడీయే కదా, మనిషే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నువ్వు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేనంటే అసలు దీనిలో వర్రీ అవ్వాల్సిందో విచారించాల్సిందో కూడా ఏం లేదు. యూఆర్ స్టిల్ ఏ బేబీ ఆన్ ది బెడ్, ఒక హీరోగా. ఎందుకంటే పలాస 2020 మార్చి, ఇది 2024 జూలై, అంతే కదా. 4 years మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల శివార్పణం అయిపోయింది. సో 2 ఏళ్ళ కెరీర్, 4 సినిమాలు, ఒక సినిమా మిస్ అయింది, ఇంకో సినిమా రిలీజ్ కాలేదు, అంతే కదా. ఇంకో సినిమా రిలీజ్కి వెళ్తుంది. బట్ ఈ 4 ఏళ్ళు అన్నది నువ్వు మాట్లాడుతున్న దాని ప్రకారం నీ మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది కదా. చాలా. ఎందుకంటావు? నీకు తెలీదా నేను చాలా యంగ్ హీరోని? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చాలా యంగ్ హీరోని సార్. లండన్ బాబులు చేసినప్పుడు ఐ వాజ్ 21, 22 మాక్సిమం. అప్పుడున్న హీరోల్లో నేనే యంగెస్ట్ ఏమో అనుకున్నా నేను. మేబీ నేనే అయి ఉంటాను. లండన్ బాబుల తర్వాత పలాస వాజ్ అంటే ఒక మంచి కథ చేద్దాం అన్న ఉద్దేశంలోనే పలాస అని ఒక నాయకుడు లాంటి సినిమా కావాలి అని మా నాన్నగారు అనుకున్నారు. ఆ కథను విని బాగా చేసుకున్నాం. బాగా చేసుకున్నా కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎంత బాగా చేసినా ఒక వైబ్ అంటూ క్రియేట్ అవ్వాలి. అది పలాస క్రియేట్ చేసింది.
అంటే రకరకాల కారణాలు. దాని తర్వాత కూడా అది కంటిన్యూ అయి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అదేలే. నరకాసుర లాంటి సినిమా కూడా బాగా పర్లేదు, బాగానే చేసింది కొంతవరకు. ఇంకా బాగా చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. అదే నీకే పర్సనల్ గా అసలు ముందు నీకే సాటిస్ఫాక్షన్ కదా, ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. అంటే ఎవరు ఈ హీరో బాగా పర్ఫామ్ చేస్తాడు, ఎమోషన్స్ అన్ని బాగా చేయగలుగుతాడు అని చాలా తక్కువ మంది చూస్తారు సార్. కలెక్షన్ ఎంత, ఈ ప్రైస్ ట్యాగ్ ఎంత. ఎవరికైనా ఈ మొత్తం వరల్డ్ ఇండస్ట్రీలోనే నువ్వు ఎంత గొప్ప హీరో, నువ్వు ఎంత గొప్ప నటుడు అయినా కూడా, ఇప్పుడు కమల్ హాసన్ గారే చాలా గొప్ప నటుడు. భారతీ 2 ఏమైంది కదా, సినిమా అంతా కమల్ హాసన్ గారు ఉన్నాడు. ఉలగనాయకన్ మళ్ళీ 250 సినిమాలు ఎన్నో చేశాడు. మరి ఈ రోజు నా సినిమా పే చేయలేదుగా, డిజాస్టర్ అయిపోయింది ఫిల్మ్. ఇక్కడ కమర్షియల్ సక్సెస్ కౌంట్ అయ్యేది. అవును అవును. అందుకే మీరందరూ హీరోలందరూ తెగ పోరాటం ఆరాటం దాని గురించే కదా. ఇప్పుడు నీ సినిమా జూలై 26వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమా ఆపరేషన్ రావణ్. ఇందులో ఇప్పటి వరకు నీ అనుభవాలు, ఇప్పటి వరకు నీ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, డబ్బుల పరంగా కావచ్చు, కథ పరంగా కావచ్చు, నీ హీరోయిజం క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు, ఈ సినిమాకి నీ అనుభవం ఏమాత్రం హెల్ప్ అయింది రక్షిత్? ఇనీషియల్ గా మేము ఈ కథ అనుకున్నప్పుడే ఒక థ్రిల్లర్ సినిమా చేద్దాం మన ప్రొడక్షన్ లోంచి అని అనుకున్నాం సార్. ఇనీషియల్ గా మేము ఆలోచించినప్పుడు కోవిడ్ తర్వాత, కోవిడ్ లో నరకాసుర కథ అనుకుని లాక్ అయింది. దీని తర్వాత మనం 3-4 monthsే కదా, దీని తర్వాత మనం స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టాం కథ. నాన్నగారే స్టోరీ ఇది అనుకున్నాం ఒక ఫ్లోలో. ఆ ప్రాసెస్లో థ్రిల్లర్ సినిమా అనుకున్నది ఒక సైకో థ్రిల్లర్గా ఎలా చేద్దాం, అంటే ఒక కొత్తగా వచ్చిన ఆడియన్కి కూడా, ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు ఒక సినిమా చేద్దామని అనుకుని స్టార్ట్ అయింది ఆపరేషన్ రావణ్. సో ఆ ప్రాసెస్లో చాలా శ్రమపడి చేసాం, రైటింగ్లో కానీ షూటింగ్లో కానీ. ఎందుకంటే నాకు ఇంకొక ప్రెషరు, మా సొంత ప్రొడక్షను అండ్ మా నాన్నగారి డైరెక్షను, నేను హీరోగా డెఫినెట్గా బాగా చెయ్యాలి అనే ప్రెషర్ ఉంటుంది నాకు. షూట్లో ప్రతిరోజు ఆ ప్రెషర్ ఉండేది. సో ఇట్ వాజ్ వెరీ వెరీ టఫ్. అదేలే, అంటే మరి సొంత డబ్బు, నువ్వు హీరో, అవతల ఫాదర్ డైరెక్టరు, సినిమా హిట్ అయితే మిమ్మల్ని అందరినీ మెచ్చుకుని తల మీద పెట్టుకుంటారు. అలాంటి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నదిలే. మొన్న ట్రైలర్ చూసాం కదా మేము, ఎక్స్ట్రాడనరీగా ఉంది ట్రైలర్ మాత్రం. అంటే ఒక ఇంట్రెస్ట్ గెయిన్ అవుతున్నది దాంట్లో ప్రతి మూమెంట్ లో కూడా. మీరు అంటే కథా చర్చలు అవన్నీ చేసేటప్పుడు ఈ మధ్య రోజుల్లో యాజ్ వి నో ప్రాక్టికల్ గా ఎంత కాదనుకున్నా ఈ మధ్య సినిమాలు చాలా థ్రిల్లర్స్ వచ్చినాయి, చాలా హారర్స్ వచ్చినాయి, సీరియల్ కిల్లింగ్ సినిమాలు వచ్చినాయి, అన్ని లాంగ్వేజెస్ లో వచ్చాయి, ఓటీటీలో అందరూ చూశారు జనం. నీ సినిమా వీటన్నిటికీ మించి ఏ విధంగా స్పెషల్ ఫిల్మ్ అవుతుంది? అంటే ఇది నాట్ జస్ట్ ఏ సైకో థ్రిల్లర్ సార్. ఒక అంటే ఊరినే జుగుప్సాకరంగా బ్లడ్ షెడ్, చంపేసుకోవడాలు అట్లా ఉండే సినిమా కాదు. డెఫినెట్లీ ఒక సైకో థ్రిల్లర్ సినిమా. దీంట్లో ఒక ఏదో చెప్దాం అనుకున్నాం, ఒక మనిషి తాలూకు ఎమోషన్స్, వాడి ఆలోచనలు. మేము క్యాప్షన్ పెట్టింది మీరు చూసినట్లయితే, మీ ఆలోచనలే మీ శత్రువులు అని పెట్టి. ఒక మనిషి ఎట్లాగా సైకోగా మారతాడు. ఇప్పుడు మీలో, నాలో, అందరిలో ఒక చెడు ఆలోచన, ఒక మంచి ఆలోచన, గుడ్ అండ్ ఈవిల్ ఉంటుంది. ఆ ఈవిల్ ని గుడ్ డామినేట్ చేసినప్పుడు మనం మంచి మనుషులు, చెడ్డ మనుషులు అనేది డిసైడ్ అవుతుంది. సో దానికి ఒక విజువల్ గా చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాం. ఆ రోజు నాన్నగారు, రాజమౌళి గారు తీయనిది నేను తీశాను, చాలా స్టేట్మెంట్ రక్షిత్. అవును కదా, కానీ ఆయన డేరింగ్ కి నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఒక డైరెక్టర్ రాజమౌళి కూడా చూపించిన పాయింట్ నేను చూపిస్తున్నాను. అవును, ఒక పాయింట్ సినిమా పాయింట్ అని చెప్పడం అన్నది ఏంటో ఆయన గట్స్, ఫాదర్ గట్స్. నిజంగా చాలా 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 స్ట్రాంగ్ పాయింట్ అది. మ్యాన్ సార్ మా ఫాదర్. ఓకే ఓకే. అండ్ ఆ పాయింట్ కూడా కరెక్టే. రాజమౌళి గారు చాలా గొప్ప సినిమాలు తీశారు. రాజమౌళి గారు తీయలేని సినిమా నేను తీశానని చెప్పలేదు. అవును, రాజమౌళి గారి
ఆ పాయింట్ విజువల్ గా మన థాట్స్ తాలూకు ఆలోచనను చూపించలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నప్పుడు బాలు గారు కూడా ఇలా పాడలేరు అంటారు. అంటే ఎందుకు? ఆయన అల్టిమేట్ ఎగ్జాంపుల్ సింగింగ్ లో బాలు గారు అన్నది. అలాగే డైరెక్షన్ లో రాజమౌళి గారు అల్టిమేట్ రాజమౌళి గారు అంటే మాకు అంత ఇష్టం కాబట్టి అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఎవరు చెప్పినా రాజమౌళిలో తీసాడు రాను, లేకపోతే రాజమౌళిలో అవ్వాలని ట్రై చేస్తున్నాడు అను, ప్రతిదానికి ఆయనే మనకు పెరాడైమ్. అవును, రాజమౌళి. సో నేను ఆ రకంగానే అర్థం చేసుకున్నా. ఆ స్ట్రెంగ్త్, ఆ పాయింట్ బాగా ఎస్టాబ్లిష్ అవడం కోసం అని రాజమౌళి మాట వాడారేమో అని అనుకున్నాను. అవును, అంతే కదా? అవును సార్. 2-3 సార్లు అన్నారు ఆ మాట ఆయన. బట్ నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, మా ఫాదర్ చాలా స్ట్రాంగ్ సార్ అని. ఏ రకంగా స్ట్రాంగ్ అంటే? మంచి బాడీ బిల్డింగ్ అట్లా చేస్తారు కాదు. అంటే డైరెక్షన్ అనేది చిన్న విషయం కాదు సార్. ఇప్పుడు నేను 3 సినిమాలు చేశాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఒక సినిమాని డైరెక్ట్ చేసి ఒక దీంట్లో 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేస్తా చేయడం అనేది చాలా కష్టం. ప్లస్ ఆయన అంత బిజినెస్ ని హ్యాండిల్ చేస్తా, స్వీట్ మ్యాజిక్ అనే ఒక సంస్థని హ్యాండిల్ చేస్తా, అది పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చి ఇది చేయటం అనేది ఈ ఏజ్ లో ఇట్స్ రియలీ టఫ్ థింగ్. చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటే గానీ చేయలేరు. ఇప్పుడు మనం ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే ఆలోచన వస్తుంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయగలమా లేదా అని ముందుగా అడిగేయటం అనేది కొంచెం డిలే అవ్వచ్చు. 1 సంవత్సరం 6 నెలలు పట్టొచ్చు. కానీ ఆయన అంత కాన్ఫిడెంట్. స్వీట్ మ్యాజిక్ కూడా అలాగే. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదు, మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి ఆస్తిపాస్తులు లేవు, చాలా నార్మల్. ఒక బ్యాంకులో ఒక 20,000 కోసం నుంచుని అప్పు తీసుకుని స్వీట్ మ్యాజిక్ అనే సంస్థను పెట్టారు 1995లో. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది నిజంగా చాలా గ్రేట్. అంటే సొమ్ములు లేవు, దమ్ములు ఉన్నాయి. అంతేనా? అవును. కానీ నేను ఒకటి, స్వీట్ మ్యాజిక్ నుంచి డైరెక్ట్ గా హాట్ మ్యాజిక్ లోకి వచ్చేసరేంటి? ఇదంతా హాట్ ఇండస్ట్రీ కదా, అంతా మంచి గ్యాంబ్లింగ్. అవును, వైకుంఠపల్లి ప్రపంచం ఇది. ఎందుకు ఆయనకి ఇంట్రెస్టా సినిమాలంటే? మొదటి నుంచి, ఫస్ట్ నుంచి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ సార్. మీరు చూసినట్టయితే మా రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా పాత ఫోటోలు, ఎన్టీఆర్ గారి, ఏఎన్ఆర్ గారి, సావిత్రి గారి వింటేజ్ ఫోటోలే ఉంటాయి. ఫస్ట్ టైం మేమే కలెక్ట్ చేసింది ఆ ఫోటోలు. అంటే ఒక రెస్టారెంట్ లో పాత ఫోటోలు పెట్టి ఆ అంబియన్స్ ని క్రియేట్ చేసిన ఫస్ట్ రెస్టారెంట్ మాదే. తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాపీ చేస్తున్నారు. 1995లో స్వీట్ మ్యాజిక్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 1997లోనే ఇప్పుడు రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి ఉన్నాయి. అంటే నార్మల్ గా ఈ రెండు ఆయన రాజమౌళి గారితో అన్న మాటలో నాకు కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి గారి ఫ్యామిలీలో అంతే. ఆయన శివశక్తి దత్త గారు, విజేంద్ర ప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అయ్యి చాలా కాలంగా ఉండి, తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అవడం, తర్వాత రాజమౌళి గారు డైరెక్టర్ అవడం, కళ్యాణ్ మాలిక్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే, తర్వాత యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే. చాలా అంటే కొమ్మలుగా విస్తరించి ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో కూడా నాకు అది కనిపిస్తున్నది. నీకు అసలు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే స్వీట్ మ్యాజిక్ వ్యాపారం ఉంది కదా, బాగా మంచి వ్యాపారం నడుస్తుంది, బాగా లక్షలు సంపాదిస్తున్నారు బాగా. అంటే నాకు ఎప్పుడు పర్సనల్ గా అనిపించింది అంటే, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఊసరవల్లి అనే సినిమా వచ్చింది సార్, ఎన్టీఆర్ గారిది, జూనియర్ ఎన్టీఆర్. అయితే రాజీవ్ ఫస్ట్ డే చూసా. అప్పుడు దాకా ఓపెనింగ్ డే సినిమా ఎక్స్పీరియన్స్ లేదు నాకు, చాలా తక్కువ. ఫస్ట్ షోకి వెళ్తాం 7 o'clock షో, 6:30 షో. ఎందుకో తెలియదు, ఆ రోజు అందరం మై ఫ్యామిలీ అంతా, పెద్దనాన్నలు, బాబాయిలు అందరూ కలిసి మార్నింగ్ షోకి వెళ్ళాం. ఆ సినిమాకి జనాలు అరిసేది, ఆ గోల, ఎందుకో నాకు ఇంత ప్రేమను చూపిస్తారా ఒక హీరోకి, ఇట్లా మనం కూడా అక్కడ ఉండి జనాలు అరిస్తే చాలా బాగుంటుంది కదా అని ఆ రోజు అనిపించింది సార్. నేను ఎవరికి చెప్పలేదు, నాకు అనిపించిన ఫీలింగ్ అది, నా పర్సనల్. జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్ లో నిన్ను ఊహించుకున్నావు. ఒక హీరోని అంత ఆదరిస్తారా, ఒక ప్రేమ ఇంత చూపిస్తారా, ఒక యూఫోరియా ఇట్లా ఉంటుందా? ఎగ్జాక్ట్ ఆ ఫేవర్, ఆ ఇదికి నాకు ఎందుకో నేను ఎమోషనల్ అయ్యా తెలవకుండానే. అది నేను ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను చాలా తక్కువ మాట్లాడతా, నేను ఒక ఇంట్రోవర్ట్ లానే ఉండేవాడిని, ఇంట్రోవర్ట్నే ఇప్పటికి కూడా. అదేలే. తర్వాత ఇంజనీరింగ్ చేసేటప్పుడు సంహవ్ మారుతి గారు విజయవాడ వచ్చారు. మారుతి గారు నాన్నగారికి మామూలుగా పరిచయం. అప్పుడు మారుతి గారు అన్నారు, నేను 3rd year లోనో 2nd year లోనో ఉన్నా ఇంజనీరింగ్,
నువ్వేమైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఏమైనా చేస్తావా హీరోగా అని అడిగారు. మారుతి గారు అడిగారు. ఏం లేదండి చదువుకుంటున్నాను అని చెప్పాను. అక్కడికి అయిపోయింది అది. బట్ జూనియర్ ఎన్టీఆర్ నీ మీద కోపం రాలేదా? అసలు నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదంటే అంటే అంత ఎక్స్పెక్ట్ చేయం కదా సార్. ఇప్పుడు విజయవాడలో ఉండే కుర్రాడు లోపల ఉంది, కానీ బయటికి చెప్తే ఏమనుకుంటారో తెలవదు. రకరకాల కారణాలు ఉంటాయి కదా. కరెక్ట్. సో ఆ ఇన్హిబిషన్స్ తో నేను ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మారుతి గారు వచ్చిన కాన్వర్జేషన్ లో చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో చూసుకునేవాడిని, మన షాప్ ఇక్కడ ఉండేది, ఇక్కడ వ్యాపారం. సో అప్పుడు అడిగినప్పుడు ఓకే అనుకుని జరిగింది అది. ఇంకా ఓకే. సో మారుతి ద్వారానే జరిగింది, మారుతి గారి ద్వారా. ఓకే. బట్ నువ్వు హీరో అవుదాము అని నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మారుతి గారు అడగడము ఇవన్నీ పక్కన పెట్టి మీ నాన్నగారు తాలూకు రియాక్షన్ ఏంటి? మా నాన్నగారు హీ వాజ్ ఓకే అండి. హీ వాజ్ వెరీ పాజిటివ్. ఎందుకు ఇండస్ట్రీ మనకి ఇప్పుడు వ్యాపారం ఉంది కదా అనుకుంటుంటే డెఫినెట్లీ నేను ఇక్కడ ఉండేవాడు. ఇంకో షాప్ తెచ్చి ఉండేవారు, స్వీట్ మ్యాజిక్ ఇంకో 4 తెరిచి ఉండేవాళ్ళం. అంటే మా నాన్నగారిని దాటి నేను ఏది చేయను ఇప్పటికి కూడా. యు ఆర్ గుడ్ సన్. అయితే మరి మీ ఫాదర్ ఎంకరేజ్మెంట్ చేసిన తర్వాత ఈ రోజు రియల్ గా ఆయన హ్యాపీయా నిన్ను చూసి? యా హీస్ వెరీ హ్యాపీ. కాకపోతే అసలు పలాస అయి ఉండేది కాదు, ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేసి ఉండేవారు కాదు. అదే నీ మీద ఏదో ఆయనకు ప్రామిస్ ఉంది, సక్సెస్ అవుతావు అనే దాని మీద. బట్ ఒక ఫ్యామిలీ మేము నిజంగా ఇప్పుడు నేను కానీ నాన్నగారు కానీ ఇట్లా వచ్చి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము అంటే డెఫినెట్లీ మా ఇంట్లో వాళ్ళ మూలానే జరుగుతాను. మా తమ్ముడు కానీ అమ్మ కానీ. అమ్మ కూడా ఎంకరేజ్ చేశారా నిన్ను? ఓకే. నాన్నగారే ఇంకా ఎక్కువ చెప్పరు, నార్మల్ గా ఉంటది మా మధ్యలో డిస్కషన్. ఓకే బాగా చేసావు, ఓకే. మా అమ్మగారు చెప్పేది చాలా కిక్ ఇస్తుంది. అవునా? చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్తారు. అదే అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఒక ఏదైనా చూసినప్పుడు చెప్పే ఎక్స్ప్రెషన్ లో. సో అది చాలా ఇదిగా ఉంటుంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, సూపర్ అనే ఇది ఉంటుంది. అంటే సొంత ఏదో సామెత చెప్పినట్టు కాకి పిల్ల కాకి ముందు అంటే అలా కాకుండా అలా కాకుండా బాగుంది కూడా బాగోలేదు అని చెప్తారా? ఓ వెరీ గుడ్. అది మోర్ ఇంపార్టెంట్. అవును. అదే ఇప్పుడు ఏదో సురేష్ బాబు ఎప్పుడు నాతో మాట అంటుంటాడు, మనలో మనమే వెక్కిరించుకుంటే బయట వాడికి వెక్కిరించే అవకాశం ఉండదు. మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఏం చెత్తలా చేసావు, అసలు ఆ గడ్డం ఏంటి, నువ్వేంటి అసలు అని మనమే అనుకున్నాం అనుకో, బయట వాడికి అవకాశం ఉండదు. ఆ అట్మాస్ఫియర్ ఉంటుందా మీ ఇంట్లో? మీ తమ్ముడు మీరు అందరూ పీక్కుంటారా? గుడ్. ఇప్పుడు ఈ సినిమా ఆపరేషన్ రావణ్ చూసి మీ మదర్ ఏమన్నారు? ఇంకా చూడలా, చూపించలేదు ఇంకా. సస్పెన్స్ ఆవిడకే, సస్పెన్స్ ఆవిడకి థియేటర్ లోనే. ఓకే. అంటే దగ్గరికి వచ్చారు కదా మీరు, ముందు అనుకున్న డేట్ నుంచి ముందుకు వచ్చారు, కాన్ఫిడెన్స్. అవును సార్, మాకు సెన్సార్ అయిపోయింది, వీఆర్ ఆల్ రెడీ కాబట్టి ముందుకు రాగలిగాం. ఓకే. August 2 ఆల్మోస్ట్ 6-7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. అవును. సో July 26 అయితే ఏమి తెలుగు సినిమా డైరెక్ట్ గా ఏది లేదు. కరెక్ట్. సో వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా July 26 రిలీజ్ అయ్యేది ఆపరేషన్ రావణ్, ప్రామినెంట్ గా ఒక్కటే. ఎగ్జాక్ట్. అవును, మీకు ఆల్మోస్ట్ సోలో రిలీజ్ లాగా అంతేగా. ఇంగ్లీష్ సినిమాలు, చైనా సినిమాలు కూడా ఏం లేవు ఆ రోజున. ఓన్లీ ధనుష్ గారి సినిమా ఒకటి ఉంది. అవును, ధనుష్ తోటి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఇందాక అనుకుని అన్నావో అనుకోకుండా అన్నావో, మొత్తానికి నీ నోట్లోంచి విశ్వక్సేన్ పేరు, కిరణ్ అబ్బవరం పేర్లు రెండు వచ్చాయి. వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా నీకు? ఇన్స్పిరేషన్ కాదు సార్, అంటే 2022లో నేను పలాస వచ్చినప్పుడు దేవర్ అదే కైండ్ ఆఫ్ సినిమాలు చేసాం. అవును, ఒక సినిమా 2 సినిమాలు చేసాం. ఇప్పుడు డెఫినెట్లీ కిరణ్ అబ్బవరం గారు కానీ విశ్వక్ గారు కానీ నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. అవును. సో ఆ 2 ఏళ్ళు నేను మిస్ అయ్యాను అనేది ఐ ఆల్వేస్ కీప్ వరింగ్ అబౌట్. మరి మొన్న నీ దానికి ట్రైలర్ రిలీజ్ కూడా విశ్వక్ గారు వచ్చాడుగా, చాలా బాగా మాట్లాడాడు కూడా విశ్వక్ గారు రోజున. బట్ మీరు
అంటే నేను ఇందాకలు అడిగిన మాటలోనే చిన్న తప్పు ఉంది, ఇన్స్పిరేషన్ అన్న మాట కాదు. ఎందుకంటే మీరందరూ కూడా కిడ్స్ ఆఫ్ ద సేమ్ టైం. మీరు ముగ్గురు ఆల్మోస్ట్ ప్యారల్ బిగినింగ్స్ మీ ముగ్గురు. వాళ్ళిద్దరు వాళ్ళ కెరీర్ లో నీకు నచ్చేది ఏంటి బాగాను? స్పీడ్ గా సినిమాలు చేస్తారు, రీచ్ అయ్యారు బాగా జనాలకి. స్పీడ్ గా సినిమాలు చేశారు, బాగా రీచ్ అయ్యారు. మంచి మాట చెప్పు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరికి వాళ్ళు చేసిన సినిమాల కన్నా పాపులారిటీ ఎక్కువ, వచ్చిన హిట్ల కన్నా పాపులారిటీ ఎక్కువ వాళ్ళకి. అది ఓకే, నేను ఈ కామెంట్ చేయను కానీ దాని మీద డెఫినెట్లీ కొంత ఆలోచించకుండా కూడా సినిమాలు చేయాలేమో అని అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అదేలే, అదే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కిరణ్ అబ్బవరానికి కూడా అంత చెప్పుకోదగ్గ సక్సెస్ ఏం రాలే. మొన్న మా వాళ్ళది కూడా టీజర్ రిలీజ్ చేశారు వాళ్ళు, వాళ్ళ సినిమాది. సో ఇప్పుడు ఈ రోజున కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడాడు, మొన్న ఎప్పుడు లేనంత గట్టిగా మాట్లాడాడు కిరణ్ అబ్బవరం. చూసుకో అన్నట్టుగా ఉన్నది, కాన్ఫిడెన్స్ ఆన్ ది ఫిల్మ్. అవును, ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. అంటే నేను డెఫినెట్లీ ఆపరేషన్ రావణ్కి, శశివదనకి రెండింటికి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాను సార్. ఎందుకంటే అంత జాగ్రత్తగా అసలు ఈ తప్పు వెళ్ళే అవకాశమే లేదు. నరకాసుర వెళ్ళినట్టు ఆపరేషన్ రావణ్ కానీ శశివదనే కానీ రాంగ్ వెళ్ళే అవకాశమే లేదు. అంత టైట్ గా ఉంది. సినిమా చూసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. సినిమా చూడడమే కాదు, మొన్న ట్రైలర్ చూసినప్పుడు కూడా మా అందరికి ఆ ఫీల్ వచ్చింది, ఈ సినిమా ఆడుతుంది, జనాలకి ఎక్కుతుంది అని. ఎందుకంటే ఆ టెంపో బాగా మెయింటైన్ ఉంది. మొట్టమొదటి అసలు బేసిక్ గా మా ఎడిటింగ్ గానీ, ఆర్ఆర్ గానీ, సౌండ్ డిజైన్ బాగా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలా ఉంటేనే ఆ సినిమాలకి కిక్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది థియేటర్ లో. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. అవునా? అసలు ఎక్కడా మీరు ఫోన్ కూడా బయట తీరు. నువ్వు కూడా బాగా రిస్క్లు చేసినట్టున్నావు. చెప్పులు గట్ట విరిగాయా, భుజాలు, కాలు ఇదైంది సార్, లెగమెంట్ టేర్ అయింది. అవునా? మేము ఓపెనింగ్ ఫైట్ చాలా లెంతీ ఎపిసోడ్స్ ఉంటాయి సార్, యాక్షన్ సీక్వెన్సెస్. ఓకే. సో మేము ఓపెన్ చేసిందే సినిమా యాక్షన్ 3 రోజుల షెడ్యూల్ తో చేసాం, 4 రోజుల షెడ్యూల్. 3వ రోజు 4వ రోజు లెగ్మెంట్ ఇదైంది. పైనుంచి జంప్ చేసినప్పుడు కాలు కరెక్ట్ గా పడాల్సింది ఇట్లా క్రాస్ పడింది. కంప్లీట్లీ కాలు లెగ్మెంట్ ఇదయ్యి ఇంత లావు వాసి అట్లా కంటిన్యూ చేసాం షూట్. అవునా? ఒక 3 months మినిమం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. కానీ ఒక 20 days లో మళ్ళా షూట్ నార్మల్. ఆ ప్యాషన్ కి తగ్గిపోయి ఉంటుంది అది అసలు దెబ్బ. సైకలాజికల్ ప్రిపరేషన్ మనిషికి. ఇప్పుడు ఈ ఆపరేషన్ రావణ్ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇది సినిమాలో ఒక పోలీస్ ఆపరేషన్ కి కొన్ని పేర్లు పెట్టుకుంటారు కదా సార్. అవును. సో ఆ విధంగా వచ్చినది ఆపరేషన్ రావణ్. ప్లస్ ఇతను చేసిన మర్డర్ల తాలూకా రెఫరెన్స్ లో కూడా ఉంటుంది. ఆడపిల్లల్ని తీసుకెళ్లిపోయే క్యారెక్టర్. సో రావణాసురుడి రెఫరెన్స్ లో చరణ్ రాజు గారు ఈ మిషన్ పెడతారు. ఓకే. ప్లస్ ఇంటిగ్రేటెడ్ గా అతనికి ఉన్న ఆలోచనల తాలూకా రెఫరెన్స్ లో కూడా ఉంటుంది. మీకు లాస్ట్ షాట్ చూసినట్టయితే 10 మంది వస్తారు కదా, ఆ రావణాసురుడి రిజంబులెన్స్ లో చేసిన షాట్. ఓకే. 10 తలకాయలు, 10 ఆలోచనలు కైండ్ ఆఫ్ అదే రిప్రజెంటేషన్, రావణాసురుడి క్యారెక్టర్ రిప్రజెంటేషన్. నార్మల్ గా ఆపరేషన్ అప్పుడు పోసాన్ మురళి చేసిన ఆపరేషన్ దుర్యోధన హిట్. మొన్న ఆపరేషన్ వ్యాలంటైన్ అంత సక్సెస్ కాదు కానీ, బట్ ఆ థ్రిల్ వేరు ఆపరేషన్ దుర్యోధన. ఇప్పుడు మళ్ళీ మీ సినిమా అలా కనిపిస్తున్నది 100%. దీనిలోని మీరేదో మాస్క్ గీసుకు ఆ రోజున పెట్టి స్టేజ్ మీద అందరూ చాలా విచిత్రంగా ఫీల్ అయ్యారు. ఏంటి ఆ మాస్క్? మాస్క్ ఎలిమెంట్ అనేది డెఫినెట్లీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది ప్రీ క్లైమాక్స్ వరకు ఎవరు విలన్ అనేది తెలవదు. మేము కంటెస్ట్ కూడా రన్ చేద్దాం అనుకుంటున్నాం ప్రీమియర్స్ లో. ఇంటర్వెల్ కి విలను ఇతను అనుకుంటున్నాము లేకపోతే ఈమె అనుకుంటున్నాము అని మెసేజ్ చేస్తే ఒక సిల్వర్, కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఇద్దాం అనుకుంటున్నాం. అవునా? మంచి కంటెస్ట్. మీకు పరిచయం చేయమంటారా మా మాస్క్ మ్యాన్ ని? 100% వెల్కమ్, వెల్కమ్. అదేదో మా హిట్ టీవీలోనే ముందు మీ హిట్ టీవీలోనే కనబడుతున్నాడు ఫస్ట్ మాస్క్ మ్యాన్. ఈ మాస్క్ మ్యాన్ నా నీడలా నాతోనే తిరుగుతున్నాడు. ఓకే. నా నీడని చూపిస్తా మీకు. 100% వెల్కమ్, వెల్కమ్. హాయ్ మాస్క్ మ్యాన్, వెల్కమ్, వెల్కమ్. ఏంటి అసలు ఈ మాస్క్ ప్రత్యేకత ఏంటి? చాలా విచిత్రమైన డిజైన్ కనిపిస్తున్నది.
ఇది మాస్క్ స్పెషల్ గా డిజైన్ చేసింది సార్. ఇటువైపు ఆ షేడ్స్ అన్ని ఒక 4-5 క్రూర జంతువుల తాలూకా రెఫరెన్స్ లో ఓకే అతని ఇన్స్టింక్ట్ ని చూపించడానికి చేసిన ఇది సార్. ఇది ఓకే విలన్ తాలూకు instinct. విలన్ తాలూకా ఇన్స్టింక్ట్. అన్ని మృగాలు ఒకళ్ళు ఉన్నాయని చెప్తాను. బాగా కాస్ట్లీ మెటీరియల్ కనిపిస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ మాస్కే సార్. అవునా? అదే అంటే ఇప్పుడు ఇది సినిమా అంతా ఉంటుందా ఈ మాస్క్ మ్యాన్ అన్నట్టు లో వస్తాడు? అవును సార్, సినిమా అంతా ఉంటాడు. ప్రాపర్ సైకో థ్రిల్లర్ సార్. సినిమా ఓపెన్ అయ్యేది ఇతనితోనే. అవునా? ఓపెన్ అయ్యేది ఇతనితోనే. ఎవరు అనేది కనిపెట్టడానికి టఫ్. ప్రీ క్లైమాక్స్ వరకు రివీల్ అవరు ఎవరు అనేది. అయిన తర్వాత అబ్బాయి వీళ్ళ అనేది ఉంటుంది. అంటే మా మాస్క్ అన్నది ప్రీ క్లైమాక్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఉంటుంది సార్. అక్కడ ఓపెన్ అయిపోతాడా? అక్కడ ఓపెన్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఓపెన్ అవుతుంది. ఓకే. మాస్క్ ఆర్టిస్ట్ ఇతనేనా ఆఖరి వరకు? అది ఎవరో అది మీరు సినిమాలోనే చూడాలి. అంతేనా? ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరైనా అయి ఉండొచ్చు. నేనైనా అయి ఉండొచ్చు. అంటే నువ్వు అవడం అన్నది నార్మల్ గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర గులాబీల సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ లాగా ఎవరైనా నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. అది కానీ చాలా మంది కమెంట్లు అదే పెడుతున్నారు. నాకు తెలుసు అన్న నువ్వే కదా అది అంటున్నారు. సరే ఓకే, సినిమా చూడండి జూలై 26 మీకు అర్థం. అదే నువ్వే చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నావు చెప్పినప్పుడు. అందరూ అయిపోతున్నారు, డిసీవ్ అయిపోతున్నారు, మనం బాగానే చీట్ చేసాం అందరినీ అని కదా. అది ఆ చీటింగే ఈ సినిమాకి ఎలిమెంట్. అవును, సక్సెస్ ఎలిమెంట్ ఆ చీటింగే. అరే మోసం చేసే తప్పు కాదు, ఇక్కడ మోసం చేస్తేనే కరెక్ట్. అంటే మోసం ఏమి చేయలేదు, మీరు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. అదే జనాల్ని చీట్ చేయడం అంటే అవును అవును మన సినిమా పరిభాషలో అవును. కొంచెంసేపు చీట్ చేస్తే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది, ఆ షాక్ వాల్యూ వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మాస్క్ లో ఉండే యాక్టర్ కూడా చాలా ఫేమస్ యాక్టర్. అది తెలుస్తుంది సార్. నేనేమి లీక్ లేవను మీకు. లీక్ లేవా? నార్మల్ గా ఎన్ని గంటలు సినిమా ఇది? 2 hours 5 minutes సార్. 2 hours 6 minutes. 2:10 లోపు. అంటే బ్రిస్క్ గా వెళ్తుంది సినిమా. అంటే ఈ మధ్య రోజుల్లో అన్ని 3 గంటలు 4 గంటలు. అవునవును, అస్సలు బోర్ కొట్టదు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. నేనేంటి, హీరోయిన్ ఏంటి, రాధిక గారు ఏంటి, TV5 మూర్తి గారు ఉన్నారు, రఘు గుంచే గారు ఉన్నారు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక రన్ లో ఒక హై పేస్డ్ దీంట్లో వెళ్తా ఉంటుంది. కంప్లీట్ అడ్రినలిన్ రష్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. అదే అంటే నార్మల్ గా ఈ సినిమా యూత్ అండ్ మాస్ కి బాగా అపీలింగ్ ఉంటూ ఆ లేడీ ఆడియన్స్ కూడా అపీల్ అవుతుంది. అవును సార్, ఫ్యామిలీస్ కి చాలా నచ్చుతుంది. అంటే వైలెన్స్ గట్ట ఎక్కువ ఉందా సినిమా? వైలెన్స్ ఎక్కువ ఉండదు సార్. U/A సెన్సార్, U/A ఓన్లీ బ్లడ్ షెడ్, చంపుకోవటాలు, రక్తం ఇది ఉండదు. ఒక సైకో థ్రిల్లర్, థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ గా ఉంటుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. రాధిక గారి క్యారెక్టర్ ఉంటుంది. రాధిక గారు త్రూ అవుట్ ద సినిమా ఉంటారు. ఒక మదర్ తాలూకా ఆవేదనని ఎమోట్ చేస్తా కనపడతారు రాధిక గారు. కూతురు పెళ్లి 4 రోజులు అనగా కనపడకుండా వెళ్ళిపోయింది. కనీసం చనిపోయిందైనా చెప్పండి, బాడీ అయినా ఇవ్వండి, ఏదో ఒకటి చెప్పండి అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ రాధిక గారిది. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సార్ రాధిక గారిది. క్లైమాక్స్ లో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆవిడ. యాక్ట్రెస్, సీనియర్ యాక్ట్రెస్ చేశారు సినిమా. ఎస్, ఐ అగ్రీ. అంటే నార్మల్ గా ఇది మీరు ఆపరేషన్ రావణ్ అని కాకపోతే అమ్మకు ప్రేమతో అని పెట్టారు. అంటే అమ్మ సెంటిమెంట్ అంటే రాధిక గారి మీద ఉంటుంది సినిమా. అమ్మ సెంటిమెంట్ కన్నా ఒక లేడీ ఆవేదన ఉంటుంది. ఓకే, ఒక నిస్సహాయరాలు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా కుమ్మేరా సినిమాలో? అలా ఏమీ కాదు సార్, అన్ని రకాలుగా. నేను జర్నలిస్ట్ ని, జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది సినిమా. పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు, మేము ఉంటాం. ఓకే, పోలీస్ అండ్ ప్రెస్. పోలీస్ అండ్ ప్రెస్. ఓకే, అంటే ఈ మధ్య రోజుల్లో పోలీస్ అండ్ ప్రెస్ కాంబినేషన్ సినిమాలు ఎక్కడ రాలా? అవును,
కాంబినేషన్ లో అంటే చాలా ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటుంది సార్ డైలాగ్స్ గానీ ఇవన్నీ గానీ. కరెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఒక మీడియా హౌస్ ఎట్లా రన్ అవుతుంది, వాడుక భాష ఎట్లా, మేము నార్మల్ గా ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఈ ఇంటర్వ్యూ సెటప్ ఎట్లా ఉంటుంది ఒక బ్లూ మ్యాట్ లో ఎట్లా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎడిటర్ ఉన్నారు, చీఫ్ ఎడిటర్ ఉంటారు కదా సార్ ఛానల్ కి, వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉన్నాడు, ఎంతసేపు జీతం ఫస్ట్ తారీఖు పడిందా లేదా అని అట్లా ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ప్లస్ పోలీసులకి మీడియా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మీడియా అసలు నిజంగా ఏంటి అనేది డిస్కస్ చేసాం ఈ సినిమాలో. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీడియాకి సంబంధించి ఏదైనా జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడక్కడ కనిపించండి, నువ్వు చెప్తున్నది కొత్తగా ఉంది. మీడియా ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్, మీడియా అంటే నెత్తురు అంటని కత్తి లాంటిది అని చాలా మంచి డైలాగ్ ఉంది. బాగుంది డైలాగ్, నెత్తురు అంటని కత్తి అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ స్టాబింగ్. కత్తి అంత పవర్ఫుల్ కానీ అది పొడవటానికి వాడము అనేది. అదే చూపిస్తేనే భయపడతా, అదే మీడియా అంత షార్ప్ అని. అదే అదే, గుడ్ గుడ్. అంటే నార్మల్ గా ఇప్పుడు నీ ప్రయాణంలో పలాస నుంచి అంతకుముందు లండన్ బాబులు, పలాసాలు ఇవన్నీ తీసుకుంటే ఈ సినిమా ఆపరేషన్ రావడం అన్నది కూడా ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు రిలీజ్ డేట్ కూడా మార్చుకుని ముందుకు వచ్చేసారు కాబట్టి అందరికన్నా ముందు మీరే ఆడియన్స్ దగ్గరికి వెళ్తారు. అండ్ ఈ సినిమా 100% థ్రిల్ చేస్తుందని నమ్మకం నాకు ఉంది, ట్రైలర్ బేస్ మీద నేను అబ్జర్వ్ చేస్తే. అండ్ ఈ మాస్క్ మ్యాన్ కూడా మీకు బాగా అవును సార్ హెల్ప్ అవుతాడు సినిమాలోని. అది కూడా మళ్ళీ మీ ప్రయోగమే కదా, అవును ఇలా చెయ్యాలనుకోవడం. అవును కరెక్ట్. సో నేను బేసిక్ గా హీరోగా నువ్వు ఆల్రెడీ 4 సినిమాలు చేసావు, కానీ మీ ఫాదర్ ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్. సో నేను ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ నీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, నువ్వు కూడా పెద్ద స్లాట్ లోకి సినిమాతో రావాలని హిట్ టీవీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. థ్యాంక్ యూ సార్. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాస్క్ మ్యాన్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇది మన అట్లూరి రక్షిత్ తాలూకా కొత్త ప్రయోగం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ట్రైలర్, దీన్ని బట్టి సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కరెక్ట్ గా కనుక స్క్రీన్ ప్లే కనుక సెట్ అయితే. అవన్నీ చాలా కష్టపడి తీసిన సినిమా కాబట్టి 100% మీరందరూ ఆదరిస్తారని, మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది ఈ సినిమా అని ఒక నమ్మకం మీడియా మొత్తానికి ఉంది. ఇండస్ట్రీ కూడా ఈ సినిమా గురించి ఇప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. సో మీరందరూ కూడా జూలై 26వ తారీఖున ఈ సినిమాని చూసి అందరూ థియేటర్లకు వెళ్ళి మరీ చూడండి. ఇది థియేటరికల్ ఎక్స్పీరియన్స్. ఈ థ్రిల్లర్స్ అన్ని థియేటర్లో చూస్తేనే బాగుంటాయి. సో గో టు ద ఫిల్మ్ ఆపరేషన్ రావణ్ అండ్ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.